వడ్ల గింజలు. ఒక బుగ్గమీసల క్షత్రియుడు ఒక తురకాయంతో చదరంగమాడుతూ దయచేయండి శాస్త్రులు గారు అని పిలిచాడు. మరో చోట ఒక తెలగ, ఒక వైశ్యుడు, ఒక బ్రాహ్మడు దశావతారి రంగుబూజు ఆడుతున్నారు. వారిలో బ్రాహ్మడు ఆదినారాయణ వేద్దాం రావోయ్ అని పిలిచాడు. ఇంకో చోట మా భీమరాజు అసాధ్య పెత్తు వేశాడండోయ్, మీరు వస్తే కానీ మాట తక్కెట్టు లేదు, సమయానికి దేవుళ్ళలాగా కనబడ్డారు, రావాలి మరి తప్పదు అనో పండితులు కేకేశాడు. మరికొందరు పిలిచారు. కానీ శాస్త్రి ఆగలేదు. చాలా తొందర పని మీద పెడుతున్నామండి, ఇప్పుడు కాదు అవి ఆ పని మీదే ఓ చోటకి పెడుతున్నాను, ఇప్పుడు రాలేను, మరోలా అనుకోకండి అని వారికి జవాబులు చెబుతూ అతను ముందుకు సాగుతూ వచ్చాడు. వెళ్ళి వాళ్ళు ఒక బ్రాహ్మణ ఇంట్లో ప్రవేశించారు. అప్పటికప్పుడే 60 ఏళ్ళ ఆ బ్రాహ్మడు ఒక రాజకుమారుడితో చదరంగం ఆడుతున్నాడు. ఆట చాలా బిర్రుగా ఉంది. ఇద్దరూ ప్రాణాలు ఉండినంత కసిగా ఎత్తులు వేస్తున్నారు. ఓ మాత్రాన తేలేటట్లేదు. కానీ క్షత్రియుడి ఆట మాత్రం కొంచెం లొగసానుగా ఉంది. వీరు ముగ్గురు చూస్తూ నించున్నారు. తర్వాత శాస్త్రి యాజులు తమకు తామే కూర్చున్నారు. కానీ శంకరప్ప మాత్రం గోడకు చేరబడి నించునే ఉండిపోయాడు. ఒక్క గడి గడిచాక శంకరప్ప ఇంక ఓపిక పట్టలేక శాస్త్రి కేసు చూశాడు. శాస్త్రి రాజు కేసు చూసి ఏదో అనబోయాడు. కానీ సరిగ్గా ఈ సమయంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు అతి టెక్కుగా గోడకు చేరబడి, కృష్ణరాజు గారు, తమ ఇష్టం వచ్చిన వాళ్ళ సలహా పుచ్చుకోండి, మరి ఏమైనా చేసుకోండి, ఈ పూట మాత్రం తమరు సరిగ్గా ఎత్తువేయగలిగితే నా గర్వ పరిహారానికి తమరు ఎలాంటి శిక్ష విధించినా ఒప్పుకుంటా అంటూ మూతి బిగించుకున్నాడు. వచ్చిన వారిలో యాజులు సత్రకాయ రకం అని, శాస్త్రి ఆటగాడే కానీ అయినా తన ఎదుట కూర్చోవడానికి జంకుతాడని అతనికి బాగా తెలుసు. శంకరప్పని అతగాడు ఇదివరకు ఎప్పుడు చూడలేదు. కాకపోయినా ఆ వేషాన్ని బట్టి అతను మంచిగానే తోచలేదు ఆ ముసలాడికి. అంచేతనే ఈ బింకం అతనికి. ఆ ముసలాడు నిజంగా అసాధ్యుడు. దూర్వాసుల ఆదివరాహమూర్తి అని అతని పేరు. సరాసరి మహారాజులు గారితో చదరంగం ఆడే గ్రామస్తులు 4-5 అతను ఒకడు. వారిలో వయసుకి నేర్పుకి కొంచెం పెద్ద కూడాను. అయితే మూర్తి ఆట జన్మానికి ఒక్క మాటైనా కట్టాలని కృష్ణరాజుకి ఎన్నాళ్ళ నుంచో ఉబలాటం. ఆ మాట మీద ఇవాళ కట్టి తీరాలన్న పట్టుదల కలిగింది. కానీ ఏమీ పారిపోలేదు. వచ్చిన వారు సాయం పుచ్చుకుందామంటే శాస్త్రీయ యాజులు తనకే తీసుకట్టు. అతని కళ్ళు అప్రయత్నంగా శంకరప్ప కేసు మళ్ళాయి. మనకెందుకు అనుకుంటూనే ఏ ఊరు తమది అనేసాడు అతను. మీరు ఊరుకోండి అన్నట్టు శంకరప్ప కేసు చూసి, కృష్ణరాజు గారు, వారి ఊరి పేరు అడగవద్దు, వారి సలహా మాత్రం పుచ్చుకోండి, తాతగారిని 3వ ఎత్తు వేయనివారు వారు అని అందుకుని శాస్త్రి బదులు చెప్పాడు. అది విని మూర్తి వెటకారంగా చిరునవ్వు నవ్వి పైగా సకిలించాడు. దాంతో రాజుకు పొడిచినంత పని అయింది. శాస్త్రి యాజులు కూడా కసి పెంచుకున్నారు. రాజు శంకరప్ప కేసు చూశాడు. ఆ చూపులో సలహా చెప్పవలసిందన్న ప్రార్థన లేకపోలేదు. కానీ శంకరప్ప చూసి చూడనట్టు ఊరుకున్నాడు. అడగండి అన్నాడు మళ్ళీ శాస్త్రి. సందేహించకండి రాజుగారు అని యాజులు కూడా చెప్పాడు. రాజు నూరారా అడక్కపోయినందువల్లనే శంకరప్ప ఊరుకున్నాడని వారు గ్రహించేశారు. ఈ సలహాలు, ఈ తటపటాయింపు, ఈ బింకము చూసి కాపురం కడతేరినట్టే అన్నట్టు వెకిలి చూపు చూశాడు మూర్తి. అది కృష్ణరాజు గాయం రేపింది. చూస్తారేమండి అన్నట్టు ఉరుముతూ చూశారు శాస్త్రి యాజులను. ఊరుకోక అది చూసి మూర్తి శిరకంపనం చేశాడు. ఏమండి, నాకు సలహా సెలవిప్పిస్తారా? తప్పకుండా మనవి చేసుకుంటాను. ఇలా దయచేయండి. వద్దు తమకు జరగనక్కర్లేదు అలా అని శంకరప్ప మొదట శాస్త్రి యాజులు గారుల కేసి గంభీరంగా చూశాడు. తర్వాత మళ్ళీ ఒక మాట బలం చూశాడు. పిమ్మట మీకేమీ భయం లేదన్నట్టు రాజుకేసి నిదానంగా చూశాడు. చివరికి ముఖం ఉంచుకుని దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఎలా చూసినా అక్కడికి బలమే కాదు, బల్ల కూడా కనపడదు. శాస్త్రికి యాజులకి ఇదేమీ అర్థం కాలేదు. మూర్తి బింగంగానే ఉన్నాడు. కానీ అతనికి ఇది బోధపడలేదు. రాజు కనువులు ముడిపడ్డాయి. ఎలా, అంత దూరంగా వెళ్ళి కూర్చున్నారేమో అని అడిగాడు అతను. దగ్గర కూర్చుని అడ్డానికి తాతగారు ఆటలో ఏమంత పస్తుంది, నేను ఇక్కడి నుంచి మనవి చేసుకుంటాను, తమరు ఎత్తు వేయించండి అన్నాడు శంకరప్ప. శాస్త్రి యాజులు ఇది మూర్తికి తగిన జవాబుని సంతోషించారు. ఇదేదో ఉద్దండ పిడుగులా ఉందే అనుకుని రాజు జిటో తెచ్చుకున్నాడు. మూర్తి వారి పోకడలన్నింటినీ క్రిగంట చూసి శంకరప్ప కేసి గురుమంటూ చూశాడు. ఒక్క నిమిషం ఎవరూ అతరస్పందన చేయలేదు. రాజుగారు, కుడివైపున ఉన్న మన ఏనుగుని వారి శకట దగ్గరగా వేయించండి అని చెప్పాడు శంకరప్ప. కానీ రాజుకి అది ఇష్టం లేదు. అతను ఎత్తు వేయలేదు. పైగా ముందుగా మనం రాజును తప్పుకోవాలండి, లేకపోతే ఆట మరీ చెడుతుందని వాదనలు దిగాడు. ఇదేమిటండి అన్నట్టు శంకరప్ప తన కేసు చూడగా, వారు చెప్పినట్టు చేయండి రాజుగారు అని శాస్త్రి ఒత్తి చెప్పాడు. చర్చ మొదలు పెట్టకండి, వారు ఎలా చెబితే అలా చేయండి, ఇష్టం లేకపోతే తమరు సొంతంగానే ఎత్తు వేయించండి అని యాజులు కూడా ఖచ్చితంగా చెప్పాడు. అయితే వేశాను అంటూ రాజు ఎత్తు వేశాడు.
మూర్తి నిర్లక్ష్యంగా ఎదురెత్తు వేసి కనుబొమ్మలు ఎగరేస్తూ చూశాడు. వారు తమ సెకటు మన ఏనుగు పక్కకి తీసుకొచ్చారండి. మనకి తెరిచి రాజు అయింది అనమాట. అయితే అలా అయితే మన ఎర్రగది సెకటు రాజుకి ఐమూల గదిలో పడేయండి. వేశాను, అంతేనా? మరేమిటి, వారికి తెరిచి రాజు అయిందని చెప్పరు? రాజు ఈ మాట చెప్పగానే గతుక్కుమని మూర్తి పైకి చూశాడు. తాతయ్య గారు, ఎందుకండి మనవడయ్య గారు? మూర్తి కళ్ళు మూసుకున్నాడు. ఆలోచిస్తున్నారా అండి? తొందర పెట్టకండి. మూర్తి ఉడికిపోయాడు. అతనికి వల్లమాలిన శౌర్యం వచ్చింది. వెంటనే బలవంతా ఒక్క మాట కలయి చూసి, ఒక్క మాట బంటు, ఇంకో మాట సెకటు, మరొక మాట గుర్రం పట్టుకుని మూడు మొట్లు ఊగిసలాడిపోయి చివరికి రాజును వెనక్కి తప్పించుకున్నాడు. అతడు రాజు శంకరప్పకి ఈ సంగతి చెప్పాడు. చూడండి, స్వస్థలంలో ఉండిపోయిందే మన నల్లగది సెకటు. దాంతో వారి బంటు కొట్టి రాజండి, ఆట కట్టండి తాతయ్య గారు. మూర్తి కొయ్యి అయిపోయాడు. శాస్త్రి రాజులు అందుకు కూడా అన్వయించేట్లు శభాష్ అన్నారు. రాజు మీసం మీద చేయి వేసుకున్నాడు. స్వాగతాలు ముగిశాక యువకులు ముగ్గురు శంకరప్పకేసి చూడగా అతను ఎదుటి గోడను ఉన్న పరశురాం పటం కేసి నిశ్చలంగా చూస్తున్నాడు. ఆ నిర్వికార స్థితి చూసి ముగ్ధుడై లేచి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు శాస్త్రి. శంకరప్ప తల ఊపి ఊరుకున్నాడు. మూర్తికి రోషం కెళ్ళించింది, కానీ అది చల్లబడేట్టు కనబడలేదు. దాంతో అతను బలం కలిపేసి చిట్ట చివరి వచ్చి గారి చేయడం కాదు ప్రయోజకత్వం, చేతనైతే మొదటి నుంచి స్వయంగా ఎత్తువేయమనండి అని మళ్ళీ తన బలం సర్దుకున్నాడు. ఏమి సెలవు అని అడిగి రాజు కూడా బలం సర్దేటప్పటికి శంకరప్ప వచ్చి కూర్చున్నాడు. ఒక్క అరగడయ ఆట వడిగానే నడిచింది. తర్వాత మందగించింది. ఆ స్థితిలో కూడా మరో అరగడే గడిచాక ఇక 4వ ఎత్తు పడినవనన్నాడు శంకరప్ప. నీకు 3వ ఎత్తు చేతనైతే కదా అని మొదలుకిస్తూ మూర్తి 2వ ఎత్తు వేశాడు. శంకరప్ప నిర్విణ్ణత నటించాడు. అది చూసి యువకులు తెల్లపోగా మూర్తి గుర్రం దిగండి అన్నట్టు శిరకంపనం చేశాడు. ఎత్తు వేయమంటారా అని అడిగాడు శంకరప్ప. తరమైతేను అడిగేదేమిటి? అయితే ఇదిగో గుర్రం ఇక్కడ వేశాను. తెరచి రాజు, మిమ్మల్ని 4వ ఎత్తు వేయనివనన్నాను. నీ మాట లెక్కేమిటి, జనమేమిటి? వేసేశాను. శంకరప్ప శాస్త్రి కేసు తిరిగి పెదవి విరిచాడు. ఏమిటి ఈ ధోరణి అనుకుంటూ శాస్త్రి బలవంతా పరిశీలించి, అయ్యో తాతగారు, ముందు మీకు వేసి రాజు అయిందండి, అది సర్దుకోకుండా మీరు ఎలా రాజు అంటారండి అన్నాడు. తర్వాత కృష్ణరాజు యువకులతో కూడా శంకరప్పని తన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో పొగడి, ఎంతో ఆదరించి తమరు నన్ను దిద్దాలి అంటూ 2 చేతులు పట్టుకుని ప్రార్థించాడు. శాస్త్రికి యాజులకి నిద్ర లేదు, ఆహారం లేదు, ప్రపంచ ధోరణే తక్కువైపోయింది. వారికి శంకరప్ప ఉపాస్య దేవత అయిపోయాడు. గొప్ప గొప్ప ఆటగాళ్ళ దగ్గరికి తను తీసుకెళ్లడమే వారికి వృత్తి అయిపోయింది. భక్తి యోగంలో శంకరప్పకి కాళ్ళు పట్టడం దాకా వెళ్ళిపోయారు వారు. ఇలాగా 1 వారం గడిచింది. ఈ వారంలోనూ పెద్దాపురంలో పేరుపడ్డ ఆటగాళ్లు సగానికి పైగా చిత్తైపోయారు. శంకరప్ప వీధికి రావడం భయం. వదులు 10, 20, 50 చదరంగ ప్రియులతన్ని చుట్టుముట్టేసి, మేము చూస్తాం, ఒక్క ఆట వేయండి, మాకు మెళకువలు చెప్పండి, తమరు ఈ ఊళ్ళోనే ఉండిపోండి, తమరు ఒక మాట మహారాజు గారితో ఆట ఆడాలండి, తమని దివాన్జీ గారికి పరిచయం చేస్తాం, దయచేయండి, ఇలా ప్రార్థించడం మొదలుపెట్టారు. తంగిరాల శంకరప్ప ఈ పట్టణం అంతటా చుట్టుపట్ల కూడా రామనామం అయిపోయింది. ఊళ్ళో నుంచి ఆటగాళ్ళు రాసాగారు. చూడని వారు ఎంత పకడైన మనిషో, ఎందరిని ఓడించి వచ్చాడో, ఎన్ని తోడాలున్నాయో, ఎన్ని సింహతలాటం మురుగులున్నాయో, ఎన్ని ఉంగరాలు గడించాడో, ఎన్ని శాలువులు కొట్టేశాడో అనుకుంటూ చూసి తమ కళ్ళు తామే నమ్మలేకుండా ఉన్నారు. ఆ వేషం బాలేదని అనేకులు పట్టంచుల చాపులు వచ్చారు. ఉప్పాడ జరీమార్లు కట్టపెట్టిపోయారు. బలంపురం తాపితలు కొందరు సమర్పించిపోయారు. కాశ్మీరపు శాలువలు కొందరు కప్పబోయారు. కానీ శంకరప్ప ఒకటి పుచ్చుకోలేదు, ఒకటి తాకలేదు, చూడనే లేదు. అన్నీ పుచ్చుకుంటాను, ఒక్కటి విడిచిపెట్టను, ఏదీ పోనిచ్చుకోను. కానీ ఇప్పుడు కాదు, ఈ స్థితిలో కాదు. ఎవరు ఏమీ అనుకోవద్దు, ఎవరు ఆగ్రహించవద్దు. నేను పుచ్చుకోవడానికే వచ్చాను, అడిగి పుచ్చుకుంటాను అని వారికి అందరికీ సర్ది చెప్తూ వచ్చాడు. అనేకులు విందు భోజనాలకు పిలిపించారు. వారికి ఇదే సమాధానం, ఇదే సర్దుబాటు. ఎవరికి ఏమీ బోధపడలేదు, ఏమీ తోచనే లేదు. పెద్దమ్మ చెల్లెలు కొడుకేమోరా, మేనల్లుడేమోనయ్యా, ఆ మొత్తాన్ని దగ్గర వాడై ఉంటాడండి అంటూ ఇలా ఎన్నో రకాల ప్రతిపాదనలు జరిగాయి. కానీ ఒకటి నిలవలేదు. శాస్త్రీ యాజులు కూడా ఈ విషయం తెలుసుకోలేకపోయారు. పెద్దమ్మ కూడా గాంభీర్యం వహించింది. ఇంకో వారం గడిచింది. సామంతులు, సేనాధిపతులు, రాజబంధువులు, రాజపురుషులు, సంపన్నులు, సరస్సులు కోరి తీసుకువెళ్ళి శంకరప్పతో మళ్ళీ ఆడి ఆట కట్టించుకుని అదే తమకు ఒక గొప్పగా ఆనందించసాగారు. అతనితో ఆడడమే ఒక రాజయోగం అని అనేకులు ఆశ్రయించి కనిపెట్టుకుని పడిగాపులు పడి తహతహలాడిపోసాగారు.
శంకరప్పకి శాస్త్రి దివాంజీ, యాజులు సేనాపతి అయిపోయారు. ఠాణేదారికి ఇదంతా ఉప్పెనుగా తోచింది. దివాంజీ చెవులు తూట్లు అయిపోయాయి. కానీ అతడేమీ ఎరగనట్టు నటించాడు. అయితే మహారాజే కబురు చేస్తాడేమో కొంపదీసి అన్న భయం మాత్రం అతనికి మూల పేగులు తోడేస్తూనే ఉంది. చీకటి పడుతూ ఉండగానే వేళాకోళాలు చేస్తూ రామసోదం వడ్డించగా పెద్దమ్మ శంకరప్ప ఏకబంతిని భోజనం చేసి వచ్చి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. మరో 10 వికెడేలకి శాస్త్రి వచ్చి నట్టివాకిట్లో మంచం మీద కూర్చున్నాడు. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా పెద్దమ్మగారు అంటూ వీధిలోంచి పిలుపు వచ్చింది. ఎవరు వారు అంటూ శాస్త్రి వెళ్ళి తలుపు తీయగా జవం అంటూ వీధిలో 2 కాకడాలు, పాలకి, 16 బోయిలును, ఈటెలతోటి, బల్లాలతోటి, తుపాకులతోటి 10-15 మంది భటులు. అందరికీ జవాబుగా గుమ్మం దగ్గర వెండి మీసాల ముసద్ది అతనికి పక్కగా దళాయితూ చెకుతుడై లేచి శంకరప్ప నటివాకిట్లోకి వెళ్ళాడు. ఇది మహారాజులు గారి పిలుపు అని సన్నగా చెబుతూ పెద్దమ్మ అతనితో కూడా 2 అడుగులు వేసి ఆగిపోయింది. ఇక్కడ తంగిరాల శంకరప్ప గారు ఉన్నారండి అని ముసద్ది. ఉన్నారు, వారి దర్శనం కోసం వచ్చాం. తమరు అంటూ శాస్త్రి మాట తేల్చేశాడు. మేము చామర్లకోట శ్రీ రావురాయడప్పరంగారాణి గారి మనుషులు, దయచేయండి. వారే శంకరప్ప గారు. ముసద్ది కొంజా దాటి వచ్చేటప్పటికి శాస్త్రి మనసు ఉరకలు వేసింది. వారెవరు అన్నట్టు శంకరప్ప పెద్దమ్మ కేసి చూశాడు. చెబుతా అన్నట్టు పెద్దమ్మ కళ్ళు చికిలించి మళ్ళీ వెనక్కి 2 అడుగులు వేసింది. నమస్కారాలు అంటూ ముసద్ది నమ్రుడు కాగా శ్రీకృష్ణార్పణం, దయచేయండి అంటూ శంకరప్ప మంచం చూపించాడు. శాస్త్రి కూడా దయచేయండి అన్నాడు. కానీ ముసద్ది నించునే ఉండి మోట్పుకేలితో శంకరప్పని చూపిస్తూ వారి సన్నిధిని నించునే ఉండవలసిన వాడిని నేను అన్నాడు. ఎంత మాట సెలవిప్పించారు, అందరూ కూర్చుందాం దయచేయండి అంటూ మంచం దగ్గరికి వెళ్ళాడు శంకరప్ప. శాస్త్రి వెళ్ళాడు, ముసద్ది కూడా కొంత దూరం వెళ్ళాడు. కానీ కూర్చోక చేతులు దోలించుకున్నాడు. చివరికి అందరూ నించునే ఉండిపోయారు. అప్పుడు ముసద్ది చేతులు మళ్ళీ జోడించుకుని తమరు చదరంగంలో నిధులని కోలాహలంగా ఉన్న జనశ్రుతిని విని తమ చాతుర్యం చూసి తమతో ఒక ఆట వేసి ఆనందించుకొని దయచేయవలసిందని కోరుతూ తమ కోసం దొరవారు ఈ పరివారం పంపించారు. వారి అభిలాష తీర్చవలసిందని మా సవినయ ప్రార్థన అని విన్నవించారు. ఇది విని ఇలాంటి ఆహ్వానం ఇదివరకు ఎవరికి వచ్చింది అనుకుంటూ శాస్త్రి పరవశులయ్యాడు. శంకరప్ప మొదట మిత్రుడి కేసి, తర్వాత పెద్దమ్మ కేసి చూశాడు. ఈ లోపనే ఆశ్చర్య సంభ్రమ సంతోషాదులని ముగించుకుని కర్తవ్యం కూడా నిశ్చయించుకుని ఉన్న పెద్దమ్మ వద్దు అన్నట్టు తల కొంచెం ఆడించి గుమ్మంలోకి వెళ్ళిపోగా ఓచలాగా వెళ్ళి శంకరప్ప ముసద్ది 2 చేతులు పట్టుకున్నాడు. ఇలాంటి ప్రభు సన్మానం నేను ఎన్నడూ ఎరగను. అసలు నాకు ఇలాంటి యోగ్యత ఉందనే నాకు ఎప్పుడు తోచలేదు. తమ రాక నన్ను బ్రహ్మానంద భరితుని చేసింది. దొరవారి కటాక్షం నాకు కొత్త ఆశలు రేపెడుతోంది. కానీ నాదొక ప్రార్థన, తమరు బాగా ఆలోచించాలి. ఏదో 2-3 ఎకరాల కొండ దున్నుకుంటూ మిత్రులతో చదరంగం ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్న ప్రాకృతుడిని నేను. కార్యాంతరం మీద ఈ ఊరు వచ్చి పడ్డాను. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. అంతా చాలా రోజులు ఇంకా ఉండవలసినవి ఉంది. కానీ ఈ పెద్దాపురం విడిచి ఇప్పట్లో నేను అవతల అడుగు పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే దానికి కొన్ని చిక్కులు ఉన్నాయి. తమరి సంగతి దొరవారికి విన్నవించి నా మీద వారి అనుగ్రహం తప్పిపోకుండా ఉండేట్టు చేసే భారం తమ మీదే ఉంది. నేను తమ ఆశ్రిత కోటిల వాడిని, తమను అన్నిదా భావించవద్దు. మొదట చిక్కుతుడైపోయి తర్వాత ముసద్ది అన్నాడు. 10 రోజుల నుంచి మా దొరవారికి తమ లీలలు వినడంతో చెప్పుకోవడంతో సరిపోతోంది. 3 రోజుల కిందట తమతో ఎత్తు వేయాలని వారికి సంకల్పం కలిగింది. తమరు ఆదివరాహమూర్తి గారిని చిత్తు చేశారన్న వార్త వారికి సాయంత్రమే తెలిసింది. తెల్లవారేదాకా ఉండలేక నించున్న పాలంగా మమ్మల్ని తరిమారు. నేను పూర్తిగా దురదృష్టవంతుడిని. చామర్లకోట ద్వారాలో సాహసౌదర్యాలు జగద్విదితాలు. కానీ చదరంగం ఆట కోసమే మేము ఇప్పుడు ఒక చోటకి పెడుతున్నాము. ఏర్పాట్లన్నీ ఇదివరకే అయిపోయాయి. మాట తప్పడం అపరాధం అయిపోతుంది. పోనీ ఫలానా రోజును దయచేస్తామంటే శ్రీహరి అని మాట సగంలోనే అందుకున్నాడు శంకరప్ప. అలా మనవి చేయడానికి సుతారాము వెళ్ళలేదు. ఎందుకంటే నేనే బయలుదేరి వస్తాను. ఏ క్షణంలో వీలు పడితే ఆ క్షణంలో వచ్చి వాళ్తాను. అయితే ఒక్క మనవి, ఈ పాలకి, ఈ పరివారం వీటన్నిటికీ నేను అర్హుణ్ణి కాదు. పాదాచారణ వచ్చి నేను దొరవారిని సేవించుకుంటాను. మా ఉత్సాహం అంతా భంగపడిపోయింది. ఆ మాట అన్నప్పుడు ముసద్ది కొన ఊపిరితో ఉన్నట్టు అయిపోయాడు. తమరు అలా సెలవిప్పించవద్దు. నా దగ్గర దొరవారు అనుకుంటూ ఉన్న శక్తి చాతుర్యాలు ఉండడమే నిజమైతే ఈ వ్యవధానం వారి ఉత్సాహాన్ని ద్విగుణము చేసి చివరికి ఆనందాన్ని శతసహస్ర గుణాలు చేస్తుంది. ముసద్ది మరి మాట్లాడలేక 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి మెల్లిగా వెనక్కి తిరిగాడు. గుమ్మం దాకా వెళ్ళి శాస్త్రి సాగనంపాడు. సుతారంగా మొగం తిప్పుకుంటూ
శంకరప్ప పెద్దమ్మ కేసు చూశాడు. గభీమని వచ్చి అతని వీపుని ఒత్తు, చాలా చక్కగా చెప్పావు నాయన, ఇలా మాట పొందిగ్గా ఉన్నట్టయితే విద్య ఎంతైనా రాణిస్తుంది అని మెచ్చుకుంటూ అతన్ని మంచం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చుంది పెద్దమ్మ. ఈ పులకం ఏంటి పెద్దమ్మ? పులకానికి ఏముంది నాయన, ఇది రసికుల లక్షణం. కళ తెలుసుకోవడము, అనుభవించడము, గౌరవించడము ఇంతే వారి పని. కళా పరిజ్ఞానం ఉన్న చోట ద్వంద్వాల చింతే తలెత్తదు. అది అలా ఉండని నీకు ఇదే చెప్పడం. నువ్వు వచ్చిన పని కాయో పండో తేలేదాకా పదచలనం మాత్రం చెయ్యొద్దు. సరిహద్దు కూడా చూడండి సరే, చూస్తూ ఉండు. మహారాజు కూడా ఇలాగే కబురు చేస్తారు. ఇదంతా నీ చలవ. ఇలా అంటూ శంకరప్ప పెద్దమ్మ పాదాలు పట్టుకున్నాడు. వెర్రి తండ్రి, నీకు వచ్చిన లోటు లేదయ్యా, నువ్వు అగ్రహారీకుడు అయిపోతావు నాయనా అని పెద్దమ్మ శంకరప్ప శిరస్సు ఆగ్రానించింది. ఈ సమయంలో మాట ఎవరికి ఇచ్చారండి మీరు అని మొదలకిస్తూ శాస్త్రి వచ్చాడు. కూర్చోమని మంచం మీద స్థల నిర్దేశం చేస్తూ, మీకు ఇవ్వలేటండి అన్నాడు శంకరప్ప. శాస్త్రి విభ్రాంతుడై టకీమని నిలిచిపోయాడు. మా నాయన మాటల్లో దొరకడు అని పెద్దమ్మ శంకరప్ప మీద మెటుకులు విరిచింది. ఇలాంటి గౌరవం ఏ పండితుని జరిగింది పెద్దమ్మ? నాయనకి ఇంకా ఎంత లేచి గౌరవాలు జరుగుతాయో అప్పుడే అయ్యిందా శాస్త్రులు బాబు? ఇదంతా పెద్దమ్మ చలవ, మీ అనుగ్రహమును ఇలా అంటూ మోడ్పుకేలతో ఉభయలకేసి తిరిగి నమ్ముడైనాడు శంకరప్ప. దానికేం కానీ మరి తరవాయి అన్నాడు శాస్త్రి. దీనికి జవాబుగా మంచి రసకందాయప్పట్లో ఉంది ఆట అని నొరగలు కక్కుకుంటూ వచ్చాడు యాజులు. వెళ్ళండి నాయన వెళ్ళండి అని తొందరపడుతూ పెద్దమ్మ లేచింది. ఇలా ముందు కూర్చుని ఆయాసం తీర్చుకో అంటూ యాజుల్ని చేపట్టుకులాగి దగ్గర కూర్చోబెట్టుకుని, ఏమిటి విశేషాలు వివరంగా చెప్పు అన్నాడు శాస్త్రి. వెడుతూ చెప్పుకోకూడదు అని శంకరప్ప లేచించోగా, నాకు ఆయాసం ఏమిటో, నిమిషంలో వెళ్ళి మనం అక్కడ వాలాలి, అంత పూలకంగా ఉంది వాళ్ళ ఆట, మరిలే అంటూ లేచి నుంచుని శాస్త్రి చేయి పట్టుకులాగాడు యాజులు. ముగ్గురు కలిసి బయలుదేరారు. తొందరగా రండి నాయన, నిద్రపాటు చేసుకోకండి అంటూ గుమ్మం దాకా వచ్చి తలుపు వేసి పెద్దమ్మ మళ్ళీ వచ్చి మంచం మీద నడుము వల్చింది.